ఏందన్నా ఏమైంది? మళ్ళీ సమ్మె దాకా ఏదో ఆర్టీసీ ఇప్పుడే కోట్ల మంది జనం తిరుగుతున్నారు. ఆర్టీసీ లాభంలోకొచ్చింది ఆహ్, అని చెప్తున్నారు. మళ్ళీ మీరేమో సమ్మె అంటున్నారు. ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆర్టీసీకి ఇచ్చిన వాగ్దానాల మీద ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఇవాళ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు మేనిఫెస్టోలో పెట్టేసి, గత ప్రభుత్వాలు మీకేం చేయలే, ఆర్టీసీని మేమే ఆదుకుంటాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అట్లాగే ఆర్టీసీకి కొత్త బస్సులు కొని మేము ఆధునీకరణ చేస్తాం రాష్ట్రమంతా. ఆ తర్వాత మీ పీఆర్సీలు 2 పీఆర్సీలు ఇస్తాం, మీకు రావాల్సిన బకాయిలు ఇస్తాం. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు 2021 పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో కలుపుతాం అని చెప్పి స్పష్టంగా శ్రీధర్ బాబు కమిటీలో వాళ్ళు మాట ఇచ్చి ప్రింట్ చేసి మాకు ఇచ్చారు. ఇచ్చిన దాని మీదకెళ్ళి ఏది మేనిఫెస్టోనా? మేనిఫెస్టోలో హ్మ్. మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి అని చెప్పి కార్మికులంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పార్టీకి ఎంతో సేవ చేసిండ్రు, ఓట్లు వేసిండ్రు, వాళ్ళని గెలిపించిండ్రు. అన్నీ చేసిన తర్వాత అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు నేను 3 మాసాలు మాకు టైం ఇవ్వండి, ఆ తర్వాత చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు 14 మాసాలు ఈ రోజు వరకు అయింది. ఆ హ్మ్. రోజు నుంచి ఈరోజు చూస్తే ఆర్టీసీ ఓఆర్ పెరుగుతుందంటున్నారు, ఇవన్నీ పెడతా ఉన్నారు. వాళ్ళు ఒక మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. మహాలక్ష్మి పథకంతో మేము 48 గంటల్లో ఆ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా సక్సెస్ఫుల్ చేసి ఆ పార్టీకి ఒక ఇమేజ్ని ఇచ్చినాం. వాళ్ళు కూడా ప్రశంసించారు. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్లతోటే మేము గెలిచినామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు.